విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది ఒకటి దేన్నైనా వర్క్ చేయాలని ప్రయత్నిస్తుంటారు, కానీ అది వాళ్ళకి నెరవేరిన జీవితం ఇంతే, ఇక నా లైఫ్ ఇంతే అని వాళ్ళ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి డౌన్ అయిపోతుంటారు. అసలు జీవితంలో వాళ్ళకి ఇక ఎదిగే ఛాన్సెస్ ఉండవా? ఎందుకు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళేసి డౌన్ అయిపోతుంటారు మేడం? చాలా వరకు ఇప్పట్లో చూస్తే గనక అంటే వాళ్ళు ఆలోచన విధానం తప్ప, లేకుంటే అది ఎందుకు సక్సెస్ కాలేకపోతుంటారు? మనం ఏది చేయాలన్నా కూడా మన ఆలోచన చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక యాక్టర్, ఒక మోడల్, ఏదన్నా అనుకోండి. ఎక్కడ అనుకున్నాం మనం? ఫస్ట్ మైండ్ లో వచ్చిన తర్వాత నువ్వు అలా అవ్వగలుగుతావు. సో మనకు ఒక విజన్ ఉండాలి. నేను ఇది అవ్వాలి అనుకుంటున్నాను, అంతతో పోదనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ గోల్ సెట్టింగ్, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను. సెకండ్ థింగ్ దానికోసం వచ్చేది ప్రయత్నం ఎవరు చేస్తారు? వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తే కాదు, నీ గురించి నువ్వు ప్రయత్నం చేయాలి. థర్డ్ థింగ్ విల్ కమ్ కాన్ఫిడెన్స్. ఎక్కడ మనకు పోతుందంటే ప్రాబ్లమ్స్ రాగానే మనిషి వణికిపోతాడు, భయపడిపోతాడు. ఎందుకు అంటే నేను అగైన్ చెప్తున్నాను కదండి, స్కూల్లో ఏం నేర్చుకున్నాం మనము? ఇంగ్లీష్, సైన్స్, అంటే లాంగ్వేజెస్ నేర్చుకున్నాము. సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఇవి నేర్చుకున్నారు. అవి కూడా ఎంత మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో అంటే మన లైఫ్ లో పనికి వస్తుందని నాకు తెలియదు. ఆ సైన్స్ పనికి రాదు, ఆ జాగ్రఫీ పనికి రాదు, ఏం పనికి రాదు. ఎక్కడ పనికి వస్తుందంటే ఇంత సంపాదిస్తున్నాం, డిగ్రీ వచ్చింది. బట్ వాట్ అబౌట్ మోటివేషన్, కాన్ఫిడెన్స్, లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కడ మనకు హెల్ప్ అవుతాయి అంటే మోరల్ వాల్యూస్. అంటే చిన్నప్పటి నుంచి మోరల్ వాల్యూస్ అనేవి నేర్చుకోవాలి మనము. సో మనం ఫస్ట్ మోరల్ వాల్యూస్ ఎలా వస్తుంది అంటే నువ్వెవరు, కస్త్వం కోహం కుత యాత కామే జరణి కోమే. అసలు నువ్వెవరు అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడికే ఎందుకు వచ్చావు, ఈ ఫ్యామిలీలో అసలు ఎందుకు పుట్టావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు లైఫ్ దేనికోసము. సో లైఫ్ గోల్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్, వెన్ దెర్ ఈస్ లైఫ్ దెర్ విల్ బి స్ట్రగుల్స్. ఇది చిన్నప్పటి నుంచి మీరు పిల్లలకి చెప్పండి. సో మన స్టోరీస్ చెప్తాం కదండి, ఏ స్టోరీ అని చూడండి మీరు, స్టోరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మూవీ స్టోరీ చూడండి, సినిమా స్టోరీ చూడండి. సో మనము ఏం చెప్పాలి చిన్నపిల్లల నుంచి అంటే స్టోరీస్ చెప్పాక నాన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఎంత పులి కావచ్చు, కానీ ఒక అసురుడు అనేవాడు వస్తాడు, ఒక చెడు శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది, నీకు ఆబ్స్టకల్స్ వస్తాయి, యూ హ్యావ్ టు క్రాస్ దెమ్. నువ్వు బయటికి రావాలి అంటే ఫస్ట్ ఎక్కడ అంటే నీకు ధైర్యం కావాలి. ధైర్యం గురించి పిల్లలకి మనం చెప్తున్నామా? నువ్వు చాకోస్ పొద్దున లేవంగానే చాకోస్, కెలాగ్స్ తిన్నారు, బోర్న్విటా తాగారు, తింటున్నారు, పిల్లలు వెళ్తున్నారు, హాయిగా ఏసీలో ఉంటున్నారు, కార్లో వెళ్తున్నారు, వస్తున్నారు. ప్రాబ్లమ్స్ మా పిల్లలకి తెలియకూడదండి అని మీరు పెంచుతున్నారు. బట్ డూ యూ థింక్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్? ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. సో వాళ్ళకి అది నేర్పించండి. కష్టం అని మా నాన్నగారు మాకు చిన్నప్పుడు బస్లోనే పంపించేవారు అనమాట. సో మా నాన్నగారు నాకు ఒక స్టోరీ చెప్పాడు. అప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ ఒక వారు ఉండేవారంటే, చాలా రిచ్ పర్సన్, ఆయనకు ఒకటే డాటర్. అయితే ఆయన బస్లో పంపించేవారు. మా నాన్నగారు అన్నారంట, ఎందుకండి మీరు మంచి ఇంత కారు ఉంది మీకు, పాపని కార్లో పంపించవచ్చు కదా అంటే, ఆయన అన్న మాట మాకు చెప్పి మా నాన్న పెంచారు. ఎప్పుడన్నా పిల్లలకి కష్టం తెలియాలండి, ఈజీగా దొరికింది అంటే వాళ్ళకి మనీ వాల్యూ కూడా ఉండదు, కష్టపడే వాళ్ళలో వృత్తి తయారు చేయాలి మనని అన్నారు. సో మేము కూడా కాలేజ్లో ఉన్నప్పుడు వి యూస్ టు గో బై బస్. సో పొద్దున్న లేవంగానే మనం వీ హ్యావ్ టు రన్, బస్ స్టాప్ దాకా పరిగెత్తాలి, వెళ్ళాలి. బస్ మిస్ అయిందంటే మళ్ళీ వెయిట్ చేయాలి. సో వీ హ్యాడ్ పేషెన్స్, ఏం పర్వాలేదు బస్ వస్తుంది కదా. ఇప్పుడు ఏమైంది అంటే కార్లో దించుతున్నాం కదా, పిల్లలు ఫోన్, ఈ పాట పెట్టు అనగానే టక్కన పాట వచ్చేస్తుంది, ఈ డ్రెస్ చూపించంటే వచ్చేస్తుంది. సో వాళ్ళకి అమ్మ వాటర్ కావాలి అంటే అమ్మ 1 minute లో వాళ్ళ ముందు ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ అలవాటు అయిపోవడం వల్ల పేషెన్స్ అనేది కోల్పోతున్నారు. సో లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు వెయిట్. ప్రతి మనిషి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను చిన్నప్పుడు స్కూలింగ్ చేశాను, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చేశాను, పీజీ చేసేసాను, మంచి అమ్మాయి దొరికింది, మంచి అబ్బాయి దొరికాడు, వాట్ ఎవర్, పెళ్ళయింది, వెంటనే నాకు మంచి పిల్లలు పుట్టారు, నా పిల్లలు పెద్దగయ్యారు, నేను బాగా సంపాదించాను, ఇల్లు ఉన్నాను, చనిపోయాను, ఇట్లా అనుకుంటారు కదా. ఇలా ఉండదు. కొంతమందికి 30s లో మ్యారేజ్ అవుతుంది, కొంతమంది 40s లో అవుతుంది, కొంతమందికి పెళ్ళైన పిల్లలు పుట్టారు, కొంతమందికి తొందర పెళ్లి కాదు, కొంతమంది ఫస్ట్ బిజినెస్ బాగా నడుస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వదు. సో ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు జయించాలి, బయటికి రావాలి అంటే ఫస్ట్ మెంటల్ ఫిక్సేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఐ కెన్ డీల్ విత్ ఇట్, నేనే చేయగలుగుతాను, నా ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు వచ్చి సాల్వ్ కాదు. ఫస్ట్ నేను నా లైఫ్తో నాతో నేను పేషెంట్గా ఉండాలి. సో పేషెన్స్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అందరికీ ఇలా అనేది జరగదు. లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్స్. కష్టపడడం నా చేతుల్లో ఉంది, రిజల్ట్
దేవుడు ఇస్తాడు. మీరు ఎవరిని దేవుడు అనుకుంటే వాళ్ళు, కానీ నా చేతుల్లో లేదు రిజల్ట్ అనేది. బట్ మనం ఏం చేయగలుగుతాం? ప్రయత్నం. సో నేను ప్రయత్నం మాత్రమే చేస్తాను, ప్రయత్నం చేస్తూనే ఉంటాను, చూద్దాం ఏం జరుగుతుందో అన్న పేషెన్స్ మనలో ఉందనుకోండి. సో వి విల్ బి పేషెంట్ అనమాట. అప్పుడు మనం వెయిట్ చేస్తుంటాం, పర్వాలేదు 1 year 2 years అయింది, 5 years అయింది, చేస్తాం మనము అనేది మనకు పేషెన్స్ అనేది డెవలప్ అవుతే అప్పుడు మనము దాని గురించి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇప్పుడు మెయిన్ ల్యాకింగ్ ఏంటిదంటే ఫస్ట్ గోల్ సెట్టింగే లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలియదు. ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, వాళ్ళు ఆ కారు కొన్నాడు కాబట్టి నేను ఆ కారు కొంటున్నాను, వాడు ఇల్లు కొన్నాడు కాబట్టి నేను లోన్ చేశాను నేను కారు కొంటాను. సో కంపారిజన్ లోకి వెళ్ళిపోతున్నాము. పేషెన్స్ అన్నది లేదు, లైఫ్ లో క్లారిటీ అన్నది లేదు, ఏదో బతికిస్తున్నారు. సో చిన్న ప్రాబ్లం రాగానే సూసైడ్. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. వై? బికాస్ లైఫ్ అన్నదాన్ని మనం స్టడీ చేయలేదు. నేను ఎవరు, లైఫ్ అంటే ఏంటిది, లైఫ్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఎలా ఉంటాయి? అగైన్ మోరల్ వాల్యూస్. సో మోరల్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ స్టోరీస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండి మన లైఫ్ మీద. ఓకే.